ఆంటీ, మీ పేరు? రమాదేవి. రమాదేవి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది నారాయణకేడు. ఏం చేస్తారు ఇక్కడ? బండ్లు పెడతా, చెరుకు బండి, సోడ బండి పెట్టుకొని. రెండు మీరేనా? నాయే. రెండు మీరే నడిపిస్తారా? ఇంకెవరు లేరా? ఎవరు లేదు. ఇప్పుడు ఎంత వస్తుంది ఆంటీ? నెలకి ఎంత వస్తుంది మీకు? ఎట్లా గిరాకులు అయితే గట్లమ్మా. 1000 రూపాయలు అమ్ముతాయి, దీని మీద 200 300 అమ్ముతా. చెరుకు మీద ఒక 1000 రూపాయలు అమ్మితే కట్టెకు పొద్దుగాల లేస్తే కట్టెకిస్తా. 500 కట్టెకపోతే 500 మిగులుతాయి. అవునా? రోజుకైతే ఎక్కువే వస్తాయి కదా అంటే మీకు. ఇప్పుడు ఉంటున్నారు మరి మీరు. ఉంటే కెంటల్ కట్టె కొడితే 3000 రూపాయలు వస్తాయి. కెంటల్ కట్టెకు 1500 పోతాయి గిలాసాల కాబట్టి కలిసి. మరి అట్లా పోవాలి కదా. కెంటల్ కట్టె తెచ్చి 2 రోజులు అమ్ముతున్నాం. 2 రోజులు అంటే చెప్పు. పార్క్ సైడ్లు అటు సైడ్లు తిరుగుతూ ఉంటారు కదా, మరి ఏమనుకుంటున్నారు మీరు? ఎలా ఫీల్ అవుతున్నారు? అట్లనే తల్లిదండ్రులు పెంచినట్ల ఈ పిల్లలది ఇది ఉంటది, గట్లా తిరుగుతారు. ఈ స్కూళ్ళల్లో కాలేజీలలో పోతామంటారు. ఆ కాలేజీలు ఎక్కడనో ఈ స్కూల్ ఎక్కడనో వచ్చి పార్కింగ్లలో కూర్చుంటారు. పార్కులలో ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటారు. అట్లా ఉన్నది. ట్యాంక్ బండ్ సైడ్ ఎక్కువ ఉంటారు కదా, దాని చుట్టుముట్టే ఉంటారు. ఇక కొంతమంది బీడీలు దాక్కుంటూ వస్తారు, సిగరెట్లు దాక్కుంటూ వస్తారు, ఈడు దాకా బట్టలు వేసుకుంటారు. ఏమనుకుంటాం అమ్మ, ఇక అట్లనే ఇప్పటి మనుషులే అట్లున్నారు. మనం ఏం చెప్తే మనకు వింటారా? అయ్యో గది వేసుకున్నావు అమ్మ అంటే ఊకుంటారా? మరి నీకేం చేసేది అంటారు. నా బట్టలకు చూసి నువ్వు గట్లా అంటున్నావా అంటారు. మరి మనకు ఇక్కడికి వస్తారు మీ దగ్గరికి? వస్తారు బీడీలు సిగరెట్లు తాగేటోళ్ళు అక్కడ కూర్చుంటే తాగుతారు. అమ్మాయిలు కూడా తాగుతారు. మేమేమనుకోనమ్మా, నాకు అలవాటు అయిపోయింది చూసి 30 సంవత్సరాలు అవుతుంది. ఇంట్లో గుడిసెలు వేసుకొని ఉన్నప్పటి నుంచి, రామారావు చచ్చిపోయినప్పటి నుంచి. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి? నేను 30 సంవత్సరాలు ఇక్కడ. మా అత్త మామ షానేళ్ళ కింద వచ్చిర్రు, తీనుకోటిలో ఉండ్రి. కానీ నేను మాత్రం ఇంట్లో గుడిసెలు వేసుకొని ఉంటే అప్పటి నుంచి ఇక్కడ బండి పెట్టుకొని ఉంటాను. అంటే ఏది నిమ్మకాయలది ఇంకా చెరుకు బండి. ఇది మీదేనా? నాది. బాగానే నడుస్తుందమ్మా. అంటే నడుచుకుని వస్తారా? రేపు పొద్దున్న వస్తా, రాత్రి 12 గంటలకు ఉంటారు కదా ఎక్కువ, సాయంత్రం ఇట్లనే తిరుగుతారు అని వస్తాం. ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అవుతారు కదా, ఎక్కువ మంది జనాలు వస్తుంటారు. పొద్దున్న నుంచి పొద్దున 11 గంటలకు వస్తామంటే రాత్రి 12 గంటల దాకా ఉంటాం. అంటే ఎంతమంది అంటే పిల్లలు? నాకు 2 కొడుకులు, 1 బిడ్డ. బిడ్డ పెళ్లి అయింది, బిడ్డకు పిల్లలు అయినరు. ఇక కొడుకుల పెళ్లిళ్ళు ఉన్నారు, పెళ్లిళ్ళకు ఉన్నారు. కొడుకులు ఉన్నారా పెళ్లిళ్ళు? పెళ్లి చేయరా మరి ఇప్పుడు? చేస్తా. పెద్ద వయసేనా? పెద్ద చెయ్యాలి కదా మరి. 25 సంవత్సరాలు ఉంటాయి. 28 ఇప్పుడు. ఏం జాబు లేవు. ఒక ఆయన అంబులెన్స్ నడిపిస్తాడు, ఒక ఆయన ఊళ్ళని ఉంటాడు. ఎక్కడ ఊరు? నారాయణకేడు సంగారెడ్డి దాటిపోవాలి. ఉండేది మీరు హైదరాబాద్ ఇటు సైడేనా? ఇక్కడనే మక్తా, ఇటు సైడేనా? రాజభవన్ మక్తా. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు లవర్స్ ఉంటారు కదా, అమ్మాయి అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటారు. మరి వాళ్ళు ఏమనుకుంటున్నారు? మరి మంచిదేనా చేసుకోవడం? మంచిదంటే అమ్మ ఇడసబెట్టి పోతారు, ఇట్లా అట్లా చేసుకుంటారు అనుకో. ఉంటది వాళ్ళ జీవితాలు. తల్లిదండ్రులకి పెళ్లి చేసుకున్న వాళ్ళు అయితేనే మంచిగా ఉంటారు. అట్లా పోయిన వాళ్ళు వేస్ట్. గాని మంచిగా ఉంటారు, మంచిగా ఉంటది. అట్లా పోయినరు అనుకో, వెళ్ళిపోతే పెళ్లి చేసుకుంటే ఒకనాడు లేకుంటే ఒకనాడు పెళ్ళాం కన్నా గొడవలు వస్తాయి, మొగని కన్నా గొడవలు వస్తాయి. ఈడే అన్న పోతారు, సచ్చి అన్న పోతారు. లవ్ చేసుకున్నప్పుడు మమ్మీ చెప్పిన మ్యారేజ్ చేసుకున్న ఒకటే కదా, అవి గొడవలు వస్తుంటాయి. అవి కూడా గొడవలు వేస్తుంటాయి. మనం కల్పించి తల్లిదండ్రి పోయి చూసి వచ్చి పెళ్లి చేసింది అయితే 10 మందిలో కొండపోయి పంచాది పెడతారు. దాన్ని ఎట్లనో ఇక సరిదిద్దుకొచ్చి అది మర కూర్చుండ పెడతారు, అయిపోతుంది. ఇక ఇట్లా అయితే అది ఎట్లాగున్నా ఈడే పోతుంటది. ఏది బెస్ట్ అంటున్నారు మీరు? తల్లిదండ్రులు చేసిందే బెస్ట్. మీ పిల్లలు లవ్ మ్యారేజ్ అంటే మీరు ఏమంటే ఒప్పుకుంటారు? మరి ఇక ఒప్పుకుంటామా అంటే ఏదో ఒప్పుకున్నానికి రాదు, అది మంచిగా అనిపించదు. ఒప్పుకోరు. అట్లా చేస్తే మంచిగా అనిపించదు. అట్లా లాస్ట్ కి వద్దంటున్నారు. అంటే లవ్ మ్యారేజ్ అయితే వద్దు అసలు, మమ్మీ పేరెంట్స్ చెప్పిన మ్యారేజే చేసుకోవాలి. మీకు ఎంత వస్తే మీరు సంతోషం అవుతారు? అంటే
అనుకుంటాం కదా ఎంత వస్తే మేము కెరియర్ లో ఎంత వచ్చినా సంతోషమే ఉండదు. ఆ? ఎంత ఖుషి పడ్డా 500లలో కూడా ఖుషి పడచ్చు. అందులో ఏమున్నదమ్మా, ఎంత వచ్చినా మీరు ఖుషి ఉంటారు అంతే. ఖుషిగాని అంటే ఒక కోటి కూడా, కోటి లక్ష వస్తే లక్షల మీరు ఎలా ఫీల్ అవుతారు మరి? ఒక కోటి లక్ష దేవుడు ఎట్లకెళ్ళిస్తాడు? ఆ కోటి ఇన్ని ఏళ్ళ నుంచి చేస్తేనే కోట్లు సంపాదించము. అంటే ఇంత కష్టపడి చేసినా కూడా రాలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి కోట్లు రావాలని నువ్వు ఎవరు నోరు తెరుచుకొని ఉంటారమ్మా? ఏడుకెళ్ళి వస్తుంది? కష్టం చేస్తేనే కాకొచ్చినాయి. మనం కోట్లు రావాలంటే ఎక్కడికి వెళ్ళి వస్తాయి చెప్పు? ఎక్కడికి వెళ్ళి రావు. మనం కష్టపడి చెమటాడిస్తేనే మన పైసా. అదే అందులోనే తృప్తి పడాలి. ఎక్కడికి వెళ్ళో వస్తుంది మనం తింటామంటే కాదు అది. అది